శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అసాధ్యం సాత్కం స్వామి అసాధ్యం సంఖ్యం వస రామదూతం కృపాసింధు మత్కార సాధకే ప్రభు సువర్చల హనుమతే నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. డాక్టర్ పిఏ రామన్ గారి పాదబలం నమస్కరించుకుంటూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహించినట్టయితే మేషరాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ధనం కూడా అనుకోకుండా కలిసి వస్తుంది. ఏదైనా కోర్టు వ్యవహారాలు కూడా కొలిక్కి వస్తాయి. ఏదైనా అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా ప్రయత్నం చేయండి, అనుకోకుండా అయిపోతాయి. కానీ కష్టపడితే కానీ ఫలితం లభించదు. ఎప్పుడు ఎంత కష్టపడతారో అంత ఫలితం ఉంటుంది. పని భారం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. కొంతమందికి ఏదైనా సరే ఏదైనా మంచి మంచి వ్యవహారాల్లో రాజకీయ నాయకులకు కానీ ఎవరికైనా సరే చేయాలనుకున్న పనులు చేయండి. శ్రీకారం చుట్టలేదు, అన్ని విధాలు బాగుంటుంది. ఈ మేషరాశి వాళ్ళకి ఏ విషయంలో కూడా కంగారు అవసరం లేదు. నిదానంగా అన్ని పనులు సద్వినియోగం అవుతాయి. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ విద్యార్థులు మాత్రం చదువుల్లో బాగా రాణిస్తారు. కానీ అకౌంట్స్ రంగంలో మంచి అభివృద్ధి కానవస్తుంది. విద్యార్థులు అప్పుడప్పుడు ఇతర అవకాశన్స్ అంటే అనవసర అవకాశంతో కాలాలు వృధా చేయకుండా చదువుల మీద ధ్యాస పెట్టండి. అన్ని విధాలు బాగుంటుంది. మేషరాశి వాళ్ళకి సమస్యలు అంటూ ఉండవు. అప్పుడప్పుడు ఇంట్లో కూడా కొన్ని చికాకులు వచ్చినప్పటికి కూడా అన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే గ్రహ ప్రభావం వల్లే. గ్రహాలు ఇబ్బంది పెట్టినప్పుడు, దోషంలో ఉన్నప్పుడు ఈ సమస్య ఎదురవుతూ ఉంటాయి. అట్లాగే ఇలాంటి ప్రభావం వల్ల కూడా చికాకులు అధికమవుతుంటాయి. కాబట్టి భయపడకండి, అన్ని విధాలు బాగానే ఉంటుంది. ఈ రాశిఫలాలు చక్కగా అమ్మవారిని ఇష్టదైవ నిత్యము పారాయణ చేయండి. చేసినట్లయితే ఈ సమస్యలన్నీ కూడా సాల్వ్ అయితే ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు గ్రహాలు 5 గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ కొంచెం మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఏమిటి సొసైటీలో ఉన్న పేరు ప్రఖ్యాతులు కూడా చాలా తగ్గిపోతున్నాయని బాధ అధికంగా ఉంటుంది. క్రీడాకారులు కానీ కళారంగం వాళ్ళు ఎవరికైనా సరే ఏదైనా సరే ఇవి చేయాలి అనే కార్యక్రమాలు ముందుకు రావట్లేదని బాధ అధికంగా ఉంటుంది. ప్రతిదీ కూడా మన సంకల్పం సిద్ధించినప్పటికీ కూడా అనుకున్నవి జరగకపోయేటప్పటికీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యంలో కూడా చిన్న ఇబ్బందులు వచ్చినా భయపడకండి. ఈ వృషభ రాశి వాళ్ళకి టైం అంత గొప్పగా లేదు, అంత ఇబ్బందికరంగా లేదు. సమతుల్యంగా మిశ్రమ ఫలితంగా ఉంది. కాబట్టి ఏదైనా సరే జాగ్రత్తగా చేసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అన్ని కళా రంగాల్లో సంగీతం కానీ సాహిత్యం కానీ ఏదైనా సరే వ్యవహారం దేనికైనా సరే మేము ఉండాలి అని డ్రాయింగ్ కానీ ఏదైనా సరే కల్చరల్ యాక్టివిటీస్లో ప్రతిదాంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరిక ఉంటుంది. అన్ని విధాలు బాగుంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని పొగడరే, మనల్ని ఏమీ అంటలేదని బాధ అధికంగా ఉంటుంది. ప్రతి వాగంటతో మాట దాచుకోకుండా తొందరపాటు నిర్ణయాలు చేస్తూ ఉంటారు. దాంతో ఇబ్బంది కూడా ఎదురవుతుంటుంది. ఈ రాశిఫలం జాగ్రత్తగా ఉండాలి. ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశిఫలం చక్కగా మీరు నిత్యము కాసేపు అమ్మవారిని పూజ చేయండి. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని నిత్యము పారాయణ చేయండి. 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. చేసినట్లయితే మీ సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. అన్నిటికంటే ముందు గ్రహదోషాలు కూడా తొలగిపోయి హ్యాపీగా ఉంటారు. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి దైవానుగ్రహం ఎప్పుడు ఎల్లవేళ్ళ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇబ్బంది అంటూ ఏముండదు. దానధర్మాలు చేస్తుంటారు, అందరితో బాగుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ కాస్త మొండితనం అధికంగా ఉంటుంది. భార్యాభర్తలు కూడా ప్రతి విషయాన్ని చికాకు పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి సహజంగా జరిగేవే. భయపడకండి. ఏ సరే దైవానుగ్రహం వల్ల ప్రతి పని సాధిస్తారు. ఇబ్బంది అంటూ ఉండదు. ఉద్యోగస్తులకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగాల్లో కూడా ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా సమస్యలు సాల్వ్ అయిపోతాయి. మంచిగా అభివృద్ధి పొందుతారు. మంచి అవార్డ్స్ అందుకుంటారు. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి బంధువుల్లో కూడా మంచి పేరు ఉన్నప్పటికీ కూడా అనవసరంగా ఏదో ఒక మనసులో పెట్టుకొని బాధని వ్యక్తం చేయకుండా ఎదుటివాళ్ళు బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏమిటంటే చెప్పుడు మాటలు ఎక్కువ వింటుంటారు. జాగ్రత్త వహించండి. అన్ని విధాల ఇబ్బందులనే తొలగిపోతాయి. ప్రతిదీ కూడా మనం చేసే ప్రయత్నంలోనే ఉండాలి. మనసు బాగుంటే మార్గం ఉంటుంది. భగవంతుడు అన్నిటికీ మార్గం చూపిస్తాడు. ఆ మార్గాన్ని మనం చక్కగా వెళ్ళినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అందుకని మిథున రాశి వాళ్ళకి సమస్యలు అంటూ ఏమీ లేకపోయినా కూడా కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకుంటూ జాగ్రత్త వహించండి. అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా గణపతిని పూజ చేసుకోండి. స్వామివారికి సంకటహార చతుర్దశి నాడు కానీ ప్రతి నెల చవితి నాడు కానీ స్వామివారికి అసలు ఉండ్రాళ్ళు పోసి నైవేద్యం పెట్టండి. మీ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతే ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి
రాజకీయ నాయకులకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు మంచి మంచి ప్రయోగాత్మక వ్యవహారాలు చేస్తున్నారు. చేసినప్పుడు సక్రమంగా నెరవేరుతాయి. ఇబ్బంది అంటూ ఏముండదు. మాట బాగా ఉండి అందరినీ రాబట్టుకునే నేచర్ ఉంటుంది. 10 మందిలో మంచి పేరు ఇక్కడ గడిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా మనసు బాగుంటే మార్గం భగవంతుడు చూపిస్తా అన్నట్టుగా ప్రతిదానికి కూడా మనం ప్రతి మాట కూడా ఒక విలువనిచ్చి మాట్లాడాలి. ఎదుటి వాళ్ళని మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళని గ్రహించుకొని వాళ్ళ మనసును గ్రహించుకొని మాట్లాడినైతే మనకు సమస్యలు అంటూ ఏమీ ఉండవు. అన్ని విధాలా బాగుంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి మనసు చాలా బాగుంటుంది. వాళ్ళు ఒక చెప్పినా అన్నీ కూడా సరదాగా ఉంటారు, జలసాగా ఉంటారు. ఖర్చులు విపరీతంగా పెట్టుకుంటారు. ఖర్చులు పెట్టుకున్నప్పటికీ కూడా ఎదుటి వాడికి సహాయం చేసే గుణం అధికంగా ఉంటుంది. హ్యాపీగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనసు సున్నితంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి సెన్సిటివ్గా ఫీల్ అవుతుంటారు. ఎవరైనా ఒక మాట అన్నప్పటికీ ఆ మాట ఇబ్బంది పడుతూ తెలుసుకుని అన్నారంటే నన్ను ఎందుకు అన్నారనే బాధతో కూడా ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అంతేగాని తొందరపడి దూకుడు వ్యవహారాలు చేయరు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏముండదు. అన్ని విషయాలు బాగుంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు, మంచిగా ఉంటారు. ఫ్యామిలీతో కూడా కుటుంబ సమస్యలు కూడా ఎలాంటివంటూ ఉండవు. ఆర్థికంగా ఇబ్బంది లేకుండా గడిచిపోతుంటుంది. కాబట్టి ఆరోగ్యం కూడా చాలా మటుకు హ్యాపీగానే ఉంటుంది. భయపడవసరం లేదు. ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు నిత్యము విశ్వాస పారాయణ చేయండి. చేసినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది. లేకపోతే కనీసం నారాయణ మంత్రాన్ని సరే ఒక 10 నిమిషాలు కళ్ళు మూసి ధ్యానం చేయండి. మీ సమస్యలు తీరిపోతాయి. తదుపరి సింహరాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఎందుకంటే టైం చాలా బాగుంది. కొంచెం అష్టంశ నడిచినప్పటికి కూడా గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. భయపడకండి. ఏదైనా సరే వ్యవహారాలు చేసినా కూడా జాగ్రత్త వహించండి. బంధువులు రాకపోకలు అధికంగా ఉంటాయి. గృహంలో సందడి కానవస్తుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు. కొంత డొనేషన్స్ కూడా ఇస్తుంటారు. అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి కొంచెం ఆరోగ్యంలో చికాకులు సహజంగా కనపడుతుంటే అది కూడా కాకుండా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటే ఎలర్జీస్ వస్తుంటే జాగ్రత్త వహించండి. ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక సమస్య అంటే ఆరోగ్య సమస్యే కదా మానవుడికి. అది హ్యాపీగా ఉంటే అన్ని విధాలు బాగుంటాం. కాబట్టి దైవానుగ్రహంతో ప్రతి పని కూడా హ్యాపీగా ఉంటుంది. దైవం నమ్ముకొని ఏదైనా సరే చేయండి. చేసినట్టయితే అన్నీ బాగానే ఉంటాయి. ఎందుకంటే చేసే పని ధ్యాస కూడా పెట్టాలి. ధ్యాస లేని పని ఎందుకు పనికిరాదు. గురువు లేని విద్య ఎందుకు వ్యర్థం అన్నట్లుగానే ఏదైనా సరే మన మనసు పెట్టి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. సమస్యలు వస్తాయి. మానవుడికి సమస్య అంటూ లేకుండా ఉండదు కదా. ఆ సమస్య వచ్చినప్పుడు మనం దానికి పరిహారం చేసుకొని చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఈ సింహరాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది. వీళ్ళు ఆదిత్య పారాయణ చేయండి. లేకుంటే స్వామివారి నిత్యము కాసేపు కళ్ళు మూసుకొని ఆదిత్య పారాయణ శ్లోకాన్ని పఠించండి. మీ సమస్యలనే తీరిపోతాయి. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు. కానీ ఆర్థికంగా ఇబ్బంది అంటే లేకపోయినప్పటికీ మానసిక వ్యధ పెరుగుతూ ఉంటుంది. ఏమిటి ఈ సమస్య, ఎందుకు సమస్య ఎదురవుతున్నాయని బాధపడుతూ ఉంటారు. పిల్లలకు వివాహాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వివాహాలు కూడా అనుకున్నట్లు అయిపోవట్లేదని సమస్యలు అని బాధపడుతూ ఉంటారు. కానీ దేనికైనా సరే ఒక సమయం ఉంది కదా. ఆ సమయం ఆసన్నేంత వరకు మనం జాగ్రత్త వహించాలి. కానీ ప్రయత్నం చేసినా టైం బాగున్నప్పుడు చేస్తే కలిసి వస్తుంది. కానీ టైం బాగానప్పుడు మనం అవలేదని బాధపడటం వేస్ట్. అలాగే ఉద్యోగాల్లో కూడా భద్రత కోల్పోతారు. కొంచెం మాట పెరుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది మిమ్మల్ని ఈర్ష్యభావంతో మాట్లాడుతుంటారు. కొంచెం నరఘోష పెరుగుతుంది. ఇవన్నీ జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా దైవానుగ్రహం ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. దానధర్మాలు చేస్తూ ఉంటారు. ముందు అన్నిటికంటే కూడా దానధర్మాల చెట్లు ముందుంటారు. ప్రతి ఎవరన్నా అడిగారంటే లేదనకుండా దానం చేస్తారు. ఈ కన్యారాశి వాళ్ళకి మంచి పద్ధతి, క్రమశిక్షణ మంచి పద్ధతిగా ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు. కళ్ళ యందు ఆసక్తి చూపిస్తారు. కళారంగాల్లో కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎవరైనా సరే ఏదైనా చేస్తున్నామంటే మేమున్నామని ముందుకెళ్తారు. కన్యారాశి వాళ్ళు చేదోడు వాదుడుగా ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సమస్యలు అంటూ ఏమీ ఉండవు. అందుకని ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి. లక్ష్మీ అమ్మవారికి ఎర్రని పూలతో పూజ చేయండి. చేసినట్లయితే ప్రతిదీ కూడా అమ్మవారు ఎప్పుడు మన ఎందే ఉంటుంది. మనకి ఇబ్బంది అంటూ ఉండదు. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఒలుచుకుంటూ ఉండండి. ఎలాంటి సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఇప్పుడు టైం అంతా ఫేవర్గా లేదు. గ్రహాలు అనుకూలించట్లేదు. కొంచెం మిశ్రమ ఫలితంగా నడుస్తున్నాయి. కొంచెం జాగ్రత్త వహించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యంలో సమస్యలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం ముందు జాగ్రత్తగా చూసుకోండి.
పెద్దల గురించి ఆలోచిస్తుంటారు, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్యం అనేది మన చేతిలో లేదు కాబట్టి మనం ప్రతి మనశ్శాంతి తెచ్చుకోవాలి. మనోనిగ్రహంతో ప్రతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనసు ఆహ్లాదంగా ఉన్నట్లయితే సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ తులారాశి వాళ్ళకి టైము అన్ని గ్రహాలు కూడా ఆ గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి. భయపడాల్సిన ఏమీ లేదు. ఆర్థికంగా ఇబ్బంది అంటే అసలు లేదు. ఆర్థికంగా హ్యాపీగా కలిసిపోతూ ఉంది. ఆరోగ్యంలో కూడా చికాకులు వచ్చినా కూడా భయపడకండి. విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు. పిల్లల విషయంలో కొంచెం చదువు పెద్దలు కొంచెం దృష్టి పెట్టాలి. ఎందుకంటే పిల్లలు అనవసర అపకాలతో కాలాన్ని వృధా చేస్తుంటారు కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళకి ఏదైనా సరే చెయ్యాలి అని అనుకున్నప్పుడు ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లు అయిపోతే ఇబ్బంది అంటూ ఉండదు. ఈ తులారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా హ్యాపీగానే గడిచిపోతుంది. భయపడకుండా అయితే నిలకడగా ఉంటారు. సమస్యలు వచ్చినా కూడా చాలా గట్టిగా నిలబడి సాల్వ్ చేసుకుంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి భయం అంటూ ఏమీ లేదు. ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము మీరు రాజరాశి అష్టకాన్ని పాలన చేయండి. ఇంకా మీ అభివృద్ధి మూడింతలు పెరుగుతుంది. హ్యాపీగా ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమ శని దోషం పెరుగుతుంది. దాంతో ఇబ్బంది ఎదురుగా ఉంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంలో కూడా చికాకులు ఎదురవుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ప్రతి విషయానికి ఆరోగ్యాన్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నారు అనుకుంటారేమో, కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్క రకంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఆర్ధాల సంతోషం వల్ల ఆరోగ్యం బాగా ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగాల్లో కూడా కొంచెం సూటిపోటు మాటలతో ఉద్యోగాలు పోవడానికి కూడా ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వివాహం కాని వాళ్ళు కూడా వివాహ ప్రయత్నం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. అన్ని విధాలు అయితే సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా సరే సమస్య వచ్చేదాకా చూసుకోకుండా ముందే జాగ్రత్త పడినట్లయితే మీ సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా బాగానే ఉంటుంది, కానీ చేదాకా జారిపోతుంది భయం అధికంగా ఉంటుంది. భయపడ అవసరం లేదు. కొంచెం టైం బాగాలేదు కాబట్టి సమస్యలు ఎదురవుతున్నాయి. మంచి టైం ఆసన్నం అవుతుంది. అప్పుడు హ్యాపీగా ఉంటారు. అంతేగాని టైం బాగానప్పుడు చికాకు పడి మనసు పాడు చేసుకోకుండా హ్యాపీగా ఉండండి. అంతకు మించిన ఏమీ లేదు. చక్కగా కనకదుర్గాదేవిని నిత్యం పారాయణ చేసుకోండి. చేసినట్లయితే అమ్మవారిని కాసేపు కళ్ళు మూసుకొని శ్రీమాతే నమః అనే మంత్రాన్ని మంచి జపించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి సదవకాశాలు చేదాకా వచ్చి జారిపోతున్న సమస్య అధికంగా ఉంది. ఎందువలన అని ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ గ్రహాలు సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. కానీ కొంత సమయం బాగలేదు కాబట్టి జాగ్రత్త వహించండి. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఉద్యోగస్తులు కూడా మంచి రంగాల్లో, మంచి సాఫ్ట్వేర్ రంగాల్లో, ప్రైవేట్ సంస్థలు బాగా సెటిల్ అవుతారు. కొంతమంది కార్పొరేట్ సంస్థలు సెటిల్ అవుతారు. కానీ ప్రయత్నం చేసినట్లయితే ఏ ప్రయత్నమైనా సక్సెస్ఫుల్గానే ఉంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఈ ధనుసు రాశి వాళ్ళకి వివాహాలు కూడా కొంతమందికి లేట్ అవుతాయి. ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే ఏదో దోషం ఉంటుంది. ఆ దోషాన్ని పరిహారం చేయించుకోండి. చేసినట్లయితే ఈ తొందరగా వివాహాలు అయిపోతే ఇబ్బంది అంటూ ఉండదు. నిరుద్యోగస్తులకు కూడా ఉద్యోగాలు రాలేదని ఆవేదన, ఆందోళన పెరిగి అనవసరంగా హెల్త్ పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ టైం బాగుంటేనే కదా ఏదైనా జరిగేది. టైం బాగానప్పుడు అన్నీ కొంచెం లేట్ అయిపోతూ ఉంటాయి. అది గ్రహించుకుంటూ ఉండండి. అన్ని విధాలు బాగుంటుంది. అప్పుడప్పుడు ఈ రాశి వాళ్ళకి ఎందుకు ఒక రకమైన మనస్సు వ్యాకులత పెరుగుతుంటుంది. ఎందుకు మనకి దాని మనోధైర్యం కోల్పోతూ ఉంటారు. ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ఎప్పుడు సరే భగవన్నామం చేయండి. భగవంతు అనుగ్రహం ఎల్లవేళ మీకు సంపలుగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటారు. ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి. ఏదో వెంకటేశ్వర స్వామిని పూజ చేయండి. మీ సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ఏళ్ళనాటి ప్రభావం కూడా అయిపోయింది. అన్ని సమస్యలు కూడా చాలా మటుకు తీరిపోయినాయి. మంచి కాలం ఆసన్నం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పిల్లలు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు. పెద్ద చదువులకు వెళ్ళాలని ప్రయత్నం చేసినా కూడా సఫలీకృతులు అవుతారు. ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పడినప్పటికి కూడా సమస్యలు తీరిపోతాయి. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాగ్దానాలు చేసినందుకు దానికి ఫలితాన్ని చూపించినట్లయితే వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇబ్బంది అంటూ ఉండదు. ఏదైనా సరే శ్రమ పడాలి. శ్రమ పడితేనే ఫలితం ఉంటుంది. శ్రమగతగా ఫలితం ఉంటేనే భగవంతుడు మన అనుగ్రహిస్తాడు. దేనికి కష్టపడకుండా మనం కూర్చొని తినాలి అంటే అది జరిగే పని కాదు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మకర రాశి వాళ్ళు ఎంత కష్టపడతారో అంత ఫలితం ఉంటుంది. కానీ మొండితనంగా చేస్తారు. మొండితనంగా చేసినప్పటికి కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు అయిపోతుంటాయి. ఇబ్బంది అంటూ ఉండదు. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పిల్లలు తప్పుదోవ పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళు
శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. నవగ్రహ శ్లోకాన్ని నిత్యం కాసేపు కళ్ళు మూసుకొని పారాయణ చేయండి, అన్ని విధాలా కలిసి వస్తుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏం లేదు. గృహాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తాయి. వ్యాపారం అధికంగా ఉంటుంది. ప్రణాళికలు వేస్తారు. ప్రతి ప్రణాళిక వేయకుండా ఏ పని సాధించరు. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది. అన్ని రంగాల్లో కూడా మంచి పురోగతి కానవస్తుంది. పండితులకి పండితులకి స్వామీజీకి కూడా మంచి మంచి సన్మానాలు చేస్తూ ఉంటారు. పీఠాధిపతులను కలుస్తూ ఉంటారు. పెద్దల నుంచి మంచి మన్నలను పొందుతూ ఉంటారు. ఈ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు. ఈ రాశి వాళ్ళకి విదేశాలు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేయండి. అనుకోకుండా విదేశాలు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది. కానీ ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడా కొంచెం సంతోష ప్రభావం వల్ల ఈ సమస్యలు ఎదురవుతున్నాయని భయపడ్డారు. కానీ ఇప్పుడు చిన్న చిన్నగా శని ప్రభావం చాలా మటుకు తగ్గిపోయింది కాబట్టి ఏదైనా సరే ప్రయత్నం చేయండి, గట్టి ప్రయత్నం చేయండి. చేసినట్టయితే అనుకున్నట్టు అయిపోతే ఇబ్బంది అంటూ ఉండదు. ఈ కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి, జాగ్రత్త వహించండి. స్టమక్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఆస్కారం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పుడప్పుడు శరీరం తగ్గ భగవన్నామం ఎలా చేసుకుంటున్నామో శరీరానికి కూడా తగ్గ రుగ్మతను తగ్గట్టుగానే మనం మెడిసిన్స్ వాడుకుంటూ హ్యాపీగా ఉన్నట్లయితే ఈ సమస్యని ఈజీగా సాల్వ్ అయిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు సరే నిత్యము సూర్యుని స్వామిని పూజ చేసుకోండి. స్వామివారికి అప్పుడైనా సరే ప్రతి మంగళవారం నాడు స్వామివారికి గంధంతో అభిషేకం చేయించండి. మీ సమస్యలని ఈజీగా సాల్వ్ అయిపోతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు అయిపోతుంటే, సమతుల్యంగా జరిగిపోతుంటే, శ్రమకు తగ్గ ఆధిక్యత కూడా పెరుగుతుంది. కాబట్టి భయపడకండి. ప్రతిదీ కూడా ఆలోచించినంత టైం పట్టదు, అనుకోకుండా అయిపోతుంది. ధనం కూడా రాబడి బాగానే ఉంటుంది. వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. కుటుంబీకులతో కొంచెం సంప్రదింపులు లావాదేవీలు జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు కూడా అప్పుడప్పుడు ప్రతి విషయాన్ని చికాకు పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సహజంగా జరిగేవి కాబట్టి భయపడకుండా మనోధైర్యంగా ముందుకు నడవండి, ఇబ్బంది అంటూ ఉండదు. ప్రతిదానికి ఏ పనికైనా సతమతం అవుతూ ఉంటారు. అనుకుని అవ్వలేదే అని బాధ అధికంగా ఉంటుంది. వ్యాపారాల కలిసరాలని అధికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆరోగ్యం కూడా సహకరించకపోవడం, ఇవన్నీ కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మానవ ప్రయత్నం చేయండి. ప్రతిదానికి కూడా ఒక ప్రయత్నం అంటూ ఉండదు ప్రతి ఒక్కళ్ళకి. ఆ ప్రయత్నాన్ని మనం చేసి సఫలీకృతం అయితే మాత్రం అనుకున్న పనులను సాధించగలుగుతాం. ఎప్పుడు కూడా చేసే పని మీద ధ్యాస పెట్టండి. ధ్యాస పెడితే మీ సమస్యలని ఈజీగా సాల్వ్ అయిపోతాయి. విద్యార్థులు కూడా చదువుల మీద శ్రద్ధ పెట్టాలి. చదివేటప్పుడు కూడా మనసు ఏకాగ్రతగా ఉంచినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి. ప్రతి కూడా చేసే పని మీద, భగవన్నామం మీద, దేనికైనా శ్రద్ధ అవసరం. శ్రద్ధే లబ్ధే జ్ఞాని అన్నట్టు ఆ శ్రద్ధ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం. అందువల్ల ఈ మీనరాశి వాళ్ళు ఏది చేసినా సరే హ్యాపీగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఏళ్ళనాడిసే ప్రభావం ఉన్నప్పటికీ కూడా భయపడకండి. చక్కగా నెలకి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు నెలకోసారి చేయించి కాస్త స్వామివారికి నువ్వులు దానం ఇవ్వండి. దాంతోపాటు గొడుగు కూడా దానం ఇచ్చినట్లయితే మీ సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఈ మీనరాశి వాళ్ళకి దేనికి భయపడకండి, మనోధైర్యంగా ఉండండి. దైవానుగ్రహం ఎల్లవేళలా మీ ఎందుకు ఉంటుంది కాబట్టి భయపడకండి, హ్యాపీగా ఉంటారు. మనం ఇప్పటి వరకు మేష నుంచి మీనరాశి వరకు రాశిఫలాలు తెలుసుకున్నాం కదా. మరలా వచ్చే వారం కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళ భవంతు. శుభమస్తు.